రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఆ 11 కోట్లు దొరికినాయి అన్న విషయంలో ఈ రోజుకి కూడా ఆ 11 కోట్లు ఎవరివి ఏంటివి అని వీళ్ళు తేల్చలేకపోయారు. ఆ 11 కోట్ల రూపాయల విషయంలో హైకోర్టు స్వయంగా మీరు ఆ నెంబర్లన్నీ కూడా నోట్ల నెంబర్లన్నింటినీ కూడా నమోదు చేయండి అని చెప్పి ఆ రోజు చెబితే అవి బ్యాంకులో డిపాజిట్ చేసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. డిపాజిట్ చేసేస్తే ఆ డిపాజిట్ చేసిన రసీదును తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయండి అంటే వీళ్ళు అరగంటలో తీసుకుని వస్తామని చెప్పి వెళ్ళిన అధికారులు ఈ రోజుకి కూడా అది కోర్టులో సబ్మిట్ చేశారో లేదో అనేది మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా తెలియని విషయం. ఈ రకంగా ఆ రోజునే వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కేవలం లిక్కర్ స్కామ్ ఒకటి జరిగిందని సిట్ నోట్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరిగింది అని చెప్పి చూపించడానికి కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకం ప్లస్ అక్రమ కేసు తప్ప ఎక్కడా కూడా లిక్కర్ స్కామ్ అనేది జరగలేదనేది అందరికీ తెలుసు. ఇంకో విషయం ఏంటంటే క్లియర్ గా నిజంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు 38 మంది దాకా వాళ్ళు అక్యూజ్డ్ కింద పెట్టారు. అందులో చాలా మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అయిన వారిలో ఎవ్వరూ కూడా ఈ లిక్కర్ స్కామ్ కి జగన్మోహన్ రెడ్డి గారే కారకులు అని చెప్పి చెప్పిన దాఖలాలు లేవు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళకి ఆధారాలు అనేవి ఎక్కడ దొరికిన ఇవి కూడా లేవు. మరి లేనప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానికి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కూడా దృశ్యం సినిమాలో ఏ రకంగా అయితే వెంకటేష్ గారు ట్రైన్డ్ చేస్తారో అదే విధంగా ట్రైన్డ్ అయిన వాళ్ళు ఇక నోరెలా విప్పుతారంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్ మీరే ఇంతకుముందు మాట్లాడారు, బీజేపీనే అడ్డుపడుతుంది కాబట్టి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అరెస్ట్ జరగట్లేదు అని అనుకుంటున్నారని మీరంటే మీరు కదా లక్ష్మీనాథ్ గారు సోషల్ మీడియా వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కానీ అడ్డుపడుతున్నారని చెప్పి మీరు ఆ కథనాలను ఉటంకించడం జరిగింది. కానీ ఈ రోజున నిజంగా బీజేపీ వాళ్ళు అడ్డుపడితే బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక భాగస్వామి, మరి ఆ భాగస్వామి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అనడం అనేది చాలా హాస్యాస్పదం. ఇప్పుడు దృశ్యం సినిమాలో లాగా వీళ్ళందరూ చాలా ట్రైన్డ్, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పట్లేదని చెప్తున్నారు. మరి అలా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు కదా. దానికి మళ్ళీ బీజేపీ వాళ్ళ సపోర్ట్ అవసరం ఏమన్నది? ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో పాలు పంచుకున్నారు ఈ స్కామ్ లో అనేది నిరూపించగలిగితేనే కదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలిగేది. అటువంటి ఆధారాలు ఏమీ లేనప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అరెస్ట్ చేయగలరు? మీరు ఇంతకు ముందు సోషల్ మీడియాలో వస్తున్న పాత కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తారు అని చెప్పి ఉటంకించడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసుల విషయంలో నాకు తెలిసి 11 కేసుల్లో అప్పుడు నమోదు చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్రమంగా నమోదు చేస్తే నాకు తెలిసి అధికారులకి ప్లస్ కొంతమంది దాంట్లో ఉన్న ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 8 కేసుల్లో రిలీఫ్ వచ్చేసింది. వాళ్ళు ఎవరికి కూడా ఏమీ లేదు అని చెప్పి 8 కేసుల్లో వాళ్ళందరికీ కూడా ముద్దాయిలు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిన 3 కేసులు, ఆ 3 కేసుల్లో కూడా ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంగా పాత కేసులన్నింటిలో కూడా బయటకు వస్తారు. ఆ పాత కేసులన్నింటిలోనూ బయటకు వచ్చేస్తారు కాబట్టి ఈ రోజున ఏదో ఒక విధంగా ఏదో ఒక అక్రమ కేసును మళ్ళీ నమోదు చేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 2019 నుంచి 24 మధ్య అవినీతి జరిగింది అని చెప్పి చూపించడం కోసం అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వం ఏదైతే కంప్లీట్ గా ఆధారాలు లేకుండా చేసిన తప్పుని ఇప్పటి ప్రభుత్వం చెయ్యదు అనుకునే చెప్పే విశ్లేషకుల్లో మాటలతో మీరు ఏకీపిస్తారు. ఎందుకంటే వైసీపీ గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి కొరివితో తలగొక్కుని ఈ రోజున చంద్రబాబు నాయుడిని సీఎం అయ్యేటట్టు చేశారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి మళ్ళీ ఆయనకి ఏదో ఒక గాంధీ మహాత్ముడిలాగా ఇది చేసే అవకాశం ఎవరు అంత సీన్ ఏమీ లేదు. కేవలం ఇది ప్రాపగాండా మాత్రమే కానీ జగన్ని అరెస్ట్ చెయ్యరు. అరెస్ట్ చేస్తే అదొక సెంటిమెంట్గా వాడుకుని వైసీపీ బలపడే ప్రయత్నం చేస్తుందనే విశ్లేషకుల మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్ అలా అనుకుంటే 2014 ముందు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. మరి అరెస్ట్ చేసినప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు కదా. అరెస్ట్ చేస్తేనే ముఖ్యమంత్రి అవుతారు అనేది చాలా అవివేకం, అనాలోచితమైన మాటలు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తరువాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పి
పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మద్దతు ప్రకటించి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రే కారు. ఆ తర్వాత బీజేపీ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కారు. 3 పార్టీలు కలిసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసి గెలవడం జరిగింది తప్ప అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టే జగన్మోహన్ రెడ్డి గారి ఈ మాటల్లో వాస్తవం ఉందంటారా? 2019లో పరోక్షంగా బీజేపీ మీకు సపోర్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అప్పట్లో కాలేదు అనే వాళ్ళ మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్ 2019లో పరోక్షంగా బీజేపీ మాకు ఎక్కడ సపోర్ట్ చేసింది? బీజేపీ వాళ్ళు విడిగా పోటీ చేశారు. వాళ్ళకి బిలో 1% ఆఫ్ ఓటింగ్ రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఉంటే అసలు మళ్ళీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేయడం జరిగింది కదా. ఆ రోజున రాజకీయ పరిస్థితుల్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలను ఎలా వేధించారో, ఎలా హింసించారో, ఈ రాష్ట్ర ప్రజలపై ఏ రకంగా ఎంతటి భారాలని వాళ్ళు మోపారో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది, అవినీతితోటి కునారిల్లిపోతుంది అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. దీంట్లో బీజేపీ సపోర్ట్ అనేది ఏముంది? నిజంగా బీజేపీ సపోర్ట్ ఇచ్చుంటే 115 నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేయాల్సిన పని లేదు కదా. కామ్గా ఉంటే చాలు కదా. ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ అనేదే లేదు ఈ రాష్ట్రంలో. బీజేపీ అనేది బిలో 2% ఆఫ్ ఓటింగ్ ఉన్న పార్టీ. అటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే ఏముంది, సపోర్ట్ చేయకపోతే ఏముంది? సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి పనికొస్తాయి తప్ప ఆ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని ఎదిరించిన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేస్తారని నమ్మారు. ఆ రోజున ఓటు వేయడం జరిగింది. 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో కూటమి కట్టి ఉండకపోతే వాళ్ళందరికీ తెలుసు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలవకపోతే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే విషయం అందరూ కూడా వాళ్ళ అంతర్గత సమావేశాల్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఎవరికి తెలియని ఇదేమి కాదు. ఈ రోజున ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోతున్నాయి కూటమి కడితే. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రతి హామీకి నాది బాధ్యత అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు ప్రతి హామీని కూడా అమలు చేసే బాధ్యత నాది అని చెప్పారు. ఈ రోజున సూపర్ 6 హామీల్లోనే 2 హామీలు నెరవేరని పరిస్థితి. మిగిలిన 4 హామీల్లో కూడా అరాకొర నెరవేర్చిన పరిస్థితి. కూటమిలో ఉప ముఖ్యమంత్రి స్టేటస్ ని అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలన్నీ నెరవేర్చడం లేదు. మనం ఈ హామీలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉన్నది కాబట్టి మనం ఈ హామీలను నెరవేర్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడుతున్న సందర్భాలు, దాఖలాలు లేవు. సో ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. వాళ్ళకు కూడా వాస్తవాలు వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు. కూటమి కట్టినా సరే వీళ్ళెవరూ కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రేపొద్దున కూటమిగా వీళ్ళందరూ కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రజలకు ఏం చేశారు, ఇప్పుడు కూటమి ఏం చేస్తుంది అనేది ఖచ్చితంగా బేరీజు వేసుకుని 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరూ చేస్తారు అనేది ఎవరు కాదనలేని నిర్విధాంశం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వీళ్ళు కూటమిగానే ఉండాలి, కూటమిగానే కలిసి రావాలి, ఈ కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పి మేమందరం కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు కోరుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కూటమి మీద గెలవాలనేది కోరుకుంటున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. లక్ష్మీనాథ్ గారు. ఎస్ రైట్. మళ్ళీ మాట్లాడతాం మీతో రమేష్ గారు. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు వాయిస్ వినపడుతుందా?